విజయవాడలో యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు దిగాడు. మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి నగ్న ఫోటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేశారు. బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోన్న మహిళకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్. లావుగా ఉన్న యువతిని స్లిమ్ గా మార్చేందుకు సలహాలిస్తూ పరిచయం పెంచుకున్నాడు అబ్దుల్ ఖాదర్. ప్రైవేట్ హోటల్ కు తీసుకెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ మత్తుమందు ఇచ్చాడని యువతి ఆరోపిస్తోంది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించిన యువతి కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల కోసం తరలించారు పోలీసులు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు దిగాడు. మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి నగ్న ఫోటోలు తీసినట్లుగా బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోన్న మహిళకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్. లావుగా ఉన్న తనని స్లిమ్ గా మార్చేందుకు సలహాలిస్తూ పరిచయం పెంచుకున్నాడు అబ్దుల్ ఖాదర్. ప్రైవేట్ హోటల్ కు తీసుకెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ ఆమెకు మత్తుమందు ఇచ్చాడని యువతి ఆరోపిస్తోంది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని కూడా సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. కేసు నమోదు చేసి యువతిని వైద్య పరీక్షల కోసం పోలీసులు తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.